Hey hi hello guys, welcome back to our channel. And ఈ వీడియోలో మనం మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ L2 Amperin మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ వీరధీర మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ చాలా మంది చూస్తున్నారు, ఎవరు లైక్ అయితే చేయట్లేదు. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. విత్ ఇన్ 24 hours లో మీరు కంప్లీట్ చేసేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ చూసుకుంటే ముందుగా నెంబర్ 1 వీరధీర మూవీ. ఈ మూవీలో మనకి చియాన్ విక్రమ్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి అండ్ ముందుగా ఈ మూవీ తమిళనాడులో వచ్చేసి 40 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అండ్ మన తెలుగు స్టేట్స్ లో 2.20 కోట్లు అయితే రాబట్టింది. సో అలా వీరధీర మూవీ వరల్డ్ వైడ్ గా 31 కోట్ల షేర్ ని అండ్ 65 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి వరల్డ్ వైడ్ గా 36 కోట్లు. సో అలా ఈ మూవీ కలెక్ట్ చేసింది వచ్చేసి 31 కోట్లు. సో అలా వీరధీర మూవీ వచ్చేసి దాదాపు 88% రికవరీని అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ యావరేజ్ గా అయితే నిలిచిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీకి ఆల్మోస్ట్ థియేటర్స్ లో రన్ కంప్లీట్ చేసుకున్నట్టే. ఇక ఈ మూవీ గురించి నేను ఎప్పటి నుంచో చెప్పాను, ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారని. సో ఇప్పుడు అది అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు. వచ్చే వారంలో ఈ మూవీ మనకి ఓటీటీలో రిలీజ్ అవుతుందని. సో ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డేట్ మనకి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. April 24th ఈ మూవీ మనకి ఓటీటీలో రిలీజ్ అవబోతుందని. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకుండానే నేను మీకు చెప్పాను, ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే వారం April 24th ఈ మూవీ మనకి ఓటీటీలో రిలీజ్ అవబోతుందని ఇప్పుడు మనకి అఫీషియల్ గా టీం వాళ్ళే కన్ఫర్మ్ చేశారు. అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, మీరు ఒకసారి చూడండి. సో మరి మీరు ఎవరైనా వీరధీర మూవీని ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో April 24th నుంచి తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో ఈ మూవీని అయితే మీరు వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 2 యూ సీజన్ 5. సో ఆల్రెడీ ముందుగా 4 సీజన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మన ముందుకు సీజన్ 5 అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇక ఈ సిరీస్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. April 24th నుంచి ఈ సిరీస్ మనకి అవైలబుల్గా ఉండబోతుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. ఇక నెంబర్ 3 దిల్ రూబా మూవీ. సో ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీని మనకి April 25th నుంచి రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా దిల్ రూబా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు April 25th నుంచి ఆహాలో. ఇక నెంబర్ 4 బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్. సో ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. April 23rd నుంచి ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో April 23rd నుంచి. ఇక నెంబర్ 5 హౌక్. సో ఈ మూవీని మనకి డైరెక్ట్గా ఓటీటీలో అయితే తీసుకొస్తున్నారనమాట. ఇక ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్గా వెనమ్లో యాక్ట్ చేసిన యాక్టర్ ఈ మూవీలో మెయిన్ లీడ్గా అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి డైరెక్ట్గా ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇక ఈ మూవీని మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. April 25th నుంచి ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. లక్కీలీ ఈ మూవీ మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 6 వీక్ హీరో సీజన్ 2. సో ఆల్రెడీ సీజన్ 1 అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇక ఈ సీజన్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. April 25th నుంచి ఈ సీజన్ మనకి అవైలబుల్గా ఉంటుంది విత్ మల్టిపుల్ ఆడియో. సో మరి మీలో ఎవరికైనా ఈ సిరీస్ని చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు April 25th నుంచి నెట్ఫ్లిక్స్లో విత్ మల్టిపుల్ ఆడియోస్. ఇక నెంబర్ 7 జాక్. సో ఈ మూవీలో మనకి వైష్ణవి అండ్ సిద్ధు అయితే లీడ్ రోల్ యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ 9 days బాక్స్ ఆఫీస్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. అండ్ ఈ 9 daysలో ఈ మూవీ కలెక్ట్ చేసింది వచ్చేసి ముందుగా మన తెలుగు స్టేట్స్లో 3.39 కోట్ల షేర్ని అండ్ 7.50 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 4.65 కోట్ల షేర్ని అండ్ 9.15 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 18 కోట్లు. బట్ ఈ మూవీ కలెక్ట్ చేసింది వచ్చేసి 4.65 కోట్ల షేర్. సో ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే దాదాపు 15 కోట్లకు పైగానైతే కలెక్ట్ చేయాలి. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తుంటే ఇది చాలా టఫ్ అని చెప్పాలి.
ఇక ఈ మూవీ మనకి శాటిలైట్ రైట్స్ వచ్చేసి స్టార్ మా వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఇక నెట్ఫ్లిక్స్ లో మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే May 2nd ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో చాలా ఎర్లీగా ఈ మూవీని అయితే తీసుకొస్తారు. సో మరి మీరైతే వెయిట్ చేయండి ఎవరైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే ఓటీటీలో. ఇక జాక్ మూవీని థియేటర్స్ లో ఎవరైనా చూసారా? చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక నెంబర్ 8 మదగజ రాజా. సో ఈ మూవీ కోసం నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందని. యాక్చువల్లీ ఈ మూవీలో మనకి విశాల్ వరలక్ష్మి అండ్ అంజలి గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ మూవీ మనకి 12 years బ్యాక్ షూట్ చేసిన మూవీ. సో ఇప్పుడు 12 years తర్వాత ఈ మూవీని మనకి సంక్రాంతికి అయితే రిలీజ్ చేశారనమాట తమిళ్లో. అండ్ 1 month తర్వాత మన తెలుగులో కూడా రిలీజ్ చేశారు థియేటర్స్ లో. సర్ప్రైజింగ్లీ ఈ మూవీ మనకి తమిళ్లో రిలీజ్ అయినప్పుడు మంచి హిట్ అయితే అయింది, బట్ మన తెలుగులో మిస్ఫేర్ అయితే అయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే టాక్స్ అయితే జరుగుతున్నాయంట. బట్ మనకి అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ కావాలి. సో మరి మీరైతే వెయిట్ చేయండి, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇన్ కేస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు కనుక ఈ మూవీ ఓటీటీ రైట్స్ క్లెయిమ్ చేసుకుంటే మనకు తెలిసిందే కదా ప్రైమ్ వీడియో వాళ్ళ గురించి, వాళ్ళు సడన్ ప్రీమియర్ అయితే చేసి ఈ మూవీని మనకి తెలుగు అండ్ తమిళ లాంగ్వేజెస్ లో అయితే రిలీజ్ చేస్తారు. ఇక నెంబర్ 9 L2 Ampran మూవీ. సో ఈ మూవీ కూడా మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే, మూవీ చెప్తుందని చెప్పొచ్చు మలయాళం మూవీస్ పరంగా. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి 19 days లో ఈ మూవీ కలెక్ట్ చేసింది మన తెలుగు స్టేట్స్ లో 2 కోట్ల షేర్ అండ్ 4.40 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ లో 6 కోట్లు. సో ఇంకే మూవీ హిట్ కావాలంటే 4 కోట్లకు పైగానే కలెక్ట్ చేయాలి. ఇక కేరళలో అయితే ఏ మలయాళం మూవీకి రాని విధంగా ఈ మూవీకి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక ఈ మూవీ కేరళలో దాదాపు 90 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 9.85 కోట్లు అయితే రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది మలయాళం మూవీస్ పరంగా. దాదాపు 145 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు L2 Ampran మూవీ. సో అలా వరల్డ్ వైడ్ గా L2 Ampran మూవీ కలెక్ట్ చేసిన గ్రాస్ వచ్చేసి 267 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక ఈ మూవీ షేర్ వచ్చేసి దాదాపు 130 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ అయితే అవ్వింది మాలీవుడ్ మూవీస్ పరంగా. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 102 కోట్లు. సో అలా ఈ మూవీ దాదాపు 30 కోట్లకు పైగానే ప్రాఫిట్లు అయితే రాబట్టి బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి చాలా ఎర్లీగా అయితే తీసుకొస్తారనమాట ఓటీటీలో. మోస్ట్లీ లైక్ ఈ మూవీ మనకి April 28న ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తారనమాట L2 Ampran మూవీని. సో మరి మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక నెంబర్ 10 మ్యాడ్ స్క్వేర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సంగీత్ సోవన్, నితిన్ అండ్ రామ్ నితిన్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం కూడా నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు. ముందుగా మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చేసుకుంటే ముందుగా ఈ మూవీ నైజాంలో 14 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్ లో 4 కోట్లు. సో అలా మ్యాడ్ స్క్వేర్ మూవీ మన తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ వచ్చేసి 30 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అండ్ గ్రాస్ వచ్చేసి 50 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు మ్యాడ్ స్క్వేర్ మూవీ. దాదాపు టైర్ 2 హీరోస్ రేంజ్ లో ఈ మూవీ అయితే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు మన తెలుగు స్టేట్స్ లో. యాక్చువల్లీ సీక్వెల్ మూవీ అయినా ఒక చిన్న హీరోకి ఈ రేంజ్ లో అయితే కలెక్షన్స్ అయితే రావు. బట్ ఈ మూవీ అయితే అట్లీస్ట్ మూవీలో ఒక టైర్ 3 హీరో లేకపోయినా సరే ఈ మూవీకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయంటే అది ప్యూర్లీ మూవీకి ఉన్న సీక్వెల్ హైప్ అనే చెప్పొచ్చు. అండ్ మూవీకి వచ్చేసి టాక్ కూడా యావరేజ్ గా అయితే వచ్చింది, బట్ కలెక్షన్స్ అయితే ఈ రేంజ్ లో అయితే వస్తున్నాయి. ఇక మ్యాడ్ స్క్వేర్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే 39 కోట్ల షేర్ ని అండ్ 70 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 21 కోట్లు. బట్ ఈ మూవీ 39 కోట్ల షేర్ అయితే రాబట్టింది. సో అలా మ్యాడ్ స్క్వేర్ మూవీ 17 కోట్ల ప్రాఫిట్లు అయితే ఉంది. సో మూవీ వర్డిక్ట్ వచ్చేసి బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీ కోసం నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ మూవీని April 25th అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్లీ లైక్ ఈ మూవీ మనకి April 25th అయితే రిలీజ్ అవుతుంది. సో మరి మీలో ఎవరైనా మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో April 25th నుంచి మన తెలుగు లాంగ్వేజ్ లో. సో ఈ వీడియోకి తింది గైస్. ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థాంక్స్ ఫర్ వాచింగ్.